1వ అధ్యాయము 20వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం మొదట చెప్పండి, గుర్తుందా? మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? ఫస్ట్ అపరాధులము, రెండవది శత్రువులము, మూడవది శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాం. కానీ మనకు దేవునితో సమాధానం ఎలా వచ్చిందంటే సిలువ రక్తము చేత సంధి చేసి చివరిలో మనం చూస్తే తనతో సమాధాన పరచుకుని తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం. మొదట దేవునితో మనకు సమాధానము ఎలా వచ్చింది అంటే సిలువ రక్తము చేత సంధి చేసి. ప్రభువారు, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మనము దేవుని దృష్టిలో దూరముగా ఉన్నాము గనుక, మనము అపరాధులుగా ఉన్నాము గనుక, మనము శత్రువులుగా ఉన్నాము గనుక యేసు క్రీస్తు వారు ఆయన సిలువలో మరణించడం చేత, ఆ సిలువ రక్తము చేత ఆ తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని ఆ సిలువ రక్తము చేత నీకు నాకు దేవుడు సంధి చేశాడు. ఆ దేవునితో కలిసి ఉండటానికి, దేవునితో సహవాసము చేయటానికి ఆ సిలువ యొక్క యేసు ప్రభువారు సిలువలో కాల్చిన రక్తము చేత నీవు నేను సంధి చేయబడి మనము సమాధానపరచబడినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సమాధానము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. నెమ్మది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మీ హృదయములను కలవరపడు నీకిడి అని అన్నాడు యేసు ప్రభువారు. మీ ఏ కలవరముతో ఉన్నా, ఏ భయముతో ఉన్నా, ఏ ఆందోళనతో ఉన్నా కానీ నీ భారమును నా మీద వేసి నన్ను హత్తుకోమన్నాడు, నా కొరకు జీవించమన్నాడు. యేసు ప్రభువారు మన జీవితాలకు సమాధానమును కలుగు చేసేవాడిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలకు ఆయన నెమ్మదినిచ్చిన వాడిగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన జీవితాలకు ఆయన రక్తము చేత మనను సంధి చేసి మన జీవితాలకు ఆయన విడుదల కలుగు చేసిన వ్యక్తిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ చూడండి, మొదటిదేమో ఆయన సిలువ రక్తము చేత సంధి చేశాడు. రెండవ మాట మనం చూస్తే ఎఫెసీ పత్రిక మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రికలో మనం చూద్దాం. 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17 చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించడం. మొదటిదేమో యేసు ప్రభువారు మనకు సమాధానం ఎలా కలుగు చేశారంటే సిలువ రక్తము చేత సమాధాన పరిచారు. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చూస్తే 17వ చివరి భాగం సమాధాన సువార్తను ప్రకటించెను. దేవునికి స్తోత్రం. సమాధాన సువార్తను మనకు ప్రకటించారు. మొదటిదేమో తండ్రికి మనము కోల్పోయిన సహవాసము సిలువ రక్తము చేత సంధి చేశారు. రెండవది సిలువ సువార్త చేత మనకు దేవుడు సమాధానాన్ని కలుగు చేశాడు. ఈ లోకములో అనేకమైన వార్తలు ఉన్నాయి. అనేకమైన వార్తలు మన జీవితాలకు అనేక విధాలుగా మనకు ఉపయోగపడతాయి. కానీ క్రీస్తు సువార్త అనేది, క్రీస్తు వార్త అనేది ఇది మంచి వార్త, హృదయాలను మార్చే వార్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువ సువార్త, దేవుని యొక్క వార్త మన జీవితాలకు వెలుగును, మన జీవితాలకు సమాధానమును దేవుడు కలుగు చేసేట్లుగా మనము అర్థం చేసుకోవాలి. ఈ సువార్త మనుషులను మారుస్తూ ఉంది. ఈ సువార్త మనుషులకు వెలుగునిస్తూ ఉంది. ఈ సువార్త మనుషులకు జీవమిస్తూ ఉంది. ఈ సువార్త మనుషులకు సమాధానం ఇస్తుంది. ఈ సిలువ సువార్తను విన్నవారు అనేక మంది మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకసారంట ఒక వేటగాడు అడవిలోనికి వెళ్ళాడు. అడవిలో వేటాడుతూ ఉన్నాడు. వేటాడుతూ ఉండగా వేటాడుతూ అడవి మధ్యలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రాత్రి అయిపోయింది, అక్కడే పడుకుందాం చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఈలోపు ఆ సాయంకాల దినమందు అక్కడ ఒక కొండ ఉంటే ఆ కొండ మీద ఒక వ్యక్తి నెమ్మదిగా బైబిల్ చదువుకున్నాడంట. ఆ బైబిల్ చదువుకుంటూ ఉంటే వెంటనే ఈ వేటగాడు వెళ్ళి ఏం చదువుతున్నావంటే, అయ్యా నేను బైబిల్ చదువుకుంటున్నానంట. అనగానే వీడు పక్కన నవ్వి, నీకు పని పాట లేదారా,
ఇంకా ఏ పుస్తకము నీకు దొరకలేదా, ఇదే పుస్తకం దొరికిందా అని చెప్పి అతనిని ఎక్కిరించటం, అదేవిధంగా అతనిని అవహేళన చేయడం ప్రారంభించాడు. ఇదే పుస్తకం దొరికిందా నీకు, ఈ పుస్తకం తప్ప ఇంకో పుస్తకం నీకు ఏం దొరకట్లేదని చెప్పి అతడు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే చదువుతూ ఉన్నారో ఆ వ్యక్తిని అపహాసము చేయటం, అవమానపరచడం, అనేక విధాలుగా హేళన చేస్తూ మాట్లాడాడు. ఇక ఆ కూర్చున్న వ్యక్తి విన్నాడు 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 చాలాసేపు విన్న తర్వాత ఆ బైబిల్ పక్కన పెట్టి ఒక మాట అన్నాడంట, అయ్యా నువ్వు నన్ను చాలా ఎగతాళి చేస్తున్నావు, నన్ను చాలా అవమానపరుస్తున్నావు, నువ్వు నన్ను చాలా ఎక్కిరిస్తూ ఉన్నావు, ఈ గ్రంథం చదువుతానని చెప్పి. ఒకవేళ కనుక ఈ గ్రంథమే కనుక ఈరోజు నా చేతిలో లేకపోతే, ఏ గ్రంథం అయితే నేను చదువుతున్నాను, ఏ పరిశుద్ధ గ్రంథం అయితే నేను ధ్యానం చేస్తున్నానో ఆ గ్రంథము కనుక ఈరోజు నా చేతిలో లేకపోతే నీవు నాకు ఆహారముగా మిగిలేవాడు అని అంటాం. అంటే ఎవరు వాడు? నరమాంస భక్షకుడు, అంటే మనుషులను తిని వండుకుని తినేవాడు. అడవిలోనికి ఎవరైనా వస్తే వారిని పట్టుకుని వారిని చంపి, అది వారి వృత్తి, నిజంగా జరిగింది వారి వృత్తి అది. ఎవరైనా మనుషులు కనపడితే వారిని చంపివేసి, వారిని చంపి వారిని కూరగా సిద్ధము చేసుకుని ఆహారం తినేవాడు వాడు. చూడండి, ఈ యొక్క సువార్త, ఈ సిలువ సువార్త ఏం చేస్తుందంటే దొంగలను మారుస్తూ ఉంది, వ్యభిచారులను మారుస్తూ ఉంది, పాపులను మారుస్తూ ఉంది. మనం తండ్రితో కోల్పోయిన సహవాసం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ఆ సిలువ సువార్త మనకు సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ సిలువ సువార్త చేత మన జీవితాలకు క్రీస్తు రక్తము చేత సంధి చేశాడు. రెండవది, సిలువ సువార్త చేత మనకు సమాధానాన్ని యేసు ప్రభువారు కలిగి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సిలువ సువార్త చేత మన జీవితాలకు వెలుగు వచ్చినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. మూడో మాట చూడండి ఒకసారి, యేసు ప్రభువారు చేసిన మూడో విషయం మనం చూస్తే యోహాను సువార్త మనం చూసినప్పుడు మూడవ సమాధానం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించవెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నేను మీకు అనుగ్రహించినట్లు మీ హృదయమును కలవరపడనికుడి, వెరవనీకుడి. మొదటిదేమో సిలువ రక్తము చేత సమాధానాన్ని దేవుడిచ్చాడు. రెండవది, క్రీస్తు సువార్త చేత సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు. మూడవది, నా శాంతినే మీకు అనుగ్రహించవెలుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు శాంతినిచ్చేవాడు, దేవుడు సమాధానం ఇచ్చేవాడు. క్రైస్తవులు ఎలా ఉండాలి చెప్పమని మీకు ఒక విషయం. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే, ఈ లోకములో మనకు తుఫానులు వస్తాయి, ఈ లోకములో భయంకరమైన శ్రమలు వస్తాయి, ఈ లోకములో భయంకరమైన ఇబ్బందులు వస్తాయి, కానీ మనము ధైర్యముగా ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. మనందరికీ తెలుసు, ఈ భూలోకములో సునామీ వస్తూ ఉంటుంది, తుఫాన్లు వస్తూ ఉంటాయి, అలలు పైకి లెగుస్తూ ఉంటాయి. మనం చూసాం, మన సునామీ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, చాలామంది భయంకరంగా దానిలో మునిగి ఎన్నో కోట్ల నష్టం వచ్చింది, ప్రాణ నష్టం వచ్చింది. ఈ సునామీ వచ్చినప్పుడు బయటకు ఆ సునామీ గట్టిగా కొడుతూ ఉంటుంది, కానీ ఒకవేళ కనుక ఆ సముద్రంలో ఒక 10 కిలోమీటర్లు మీరు లోపలికి వెళితే ఆ చేపలు, ఆ 10 కిలోమీటర్ల లోపల ఆ చేపలు, జలరాశులు అన్నీ కూడా చాలా నెమ్మదిగా సమాధానముగా, ఏది లేదు అన్నట్టుగా సమాధానంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి. మన జీవితాల్లో కూడా ఇహలోకములో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మన ప్రభువు నా సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్తాను కనుక ఆ శ్రమలలో కూడా ప్రభువు మీద ఆధారపడి, ఎన్ని సునామీలు వచ్చినా మన హృదయంలో ప్రభువు మీద ఆధారపడి మనము సమాధానము కలిగి ఉండే వారంగా ఉండాలి. తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి. ఎలాగైతే చేపలు అడుగున నెమ్మదిగా ఉన్నాయో, శాంతంగా ఉన్నాయో, మన విశ్వాస జీవితంలో ఆ ప్రభువు మనకు సమాధానము కలుగు చేశాడు కనుక, ఆ ప్రభువు మనకు నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నాడు కనుక మీరు కూడా సమాధానముగా నెమ్మదిగా ఉండమని చెప్పి యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటగా మనం చూస్తున్నాం. ఒక మాట్లాడుతూ చెప్పండి, సమస్య రాగానే మన జీవితాలు ఎలా ఉంటాయి? మంచిగానే మాట్లాడతాం మనం. ఏమండి, ఎంత శాంతిగా ఉంటారు మీరు? ఇబ్బంది రాగానే,
ఆటంకం రాగానే ఎంత శాంతిగా ఉంటాం మనం? ఏమండి, ఇల్లు పీకి పందిరే చేస్తాం. ఏంటి సమస్య, ఏంటి ఇబ్బంది అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు, మీరు కలవరపడుకుడి, నా శాంతినే, నా సమాధానమునే మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నాను. చూడండి, విశ్వాసులమైన మనము లోకమునకు మాదిరి చూపించే వారంగా ఉండాలి. చూడండి, ఆ స్త్రీ చూడండి, ఆయన చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎంత ధైర్యంగా ఉన్నారో. ఆ యొక్క విశ్వాసం చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత విశ్వాసంగా ఉందో. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎంత ప్రభువును వేడుకుంటుందో, ఎంత ప్రభువు కొరకు నిజముగా సాక్ష్యంగా జీవిస్తుందో అనేటువంటి సాక్ష్యము మనము కలిగి ఉండే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆ దేవుని సమాధానము, ఆ దేవుని శాంతి మన హృదయంలోనికి యేసు ప్రభువు ద్వారా వచ్చింది కనుక ఈ లోకములో ఎన్ని జరిగినా కానీ మనం ప్రభువునే ఆధారం చేసుకొని మనం ప్రభువుని అత్తుకుని జీవించే వారంగా ఉండాలి. బోధించుతున్నా నాకు కూడా కష్టమే. సమస్య రాగానే, ఇబ్బంది రాగానే ఏమొస్తుంది? మనకి భయం వస్తుంది, కలవరం వస్తుంది, దిగులు వస్తుంది. చాలాసార్లు మన జీవితంలో మనం చూసినప్పుడు ఏదో ఒక భయము, ఏదో ఒక కలవరము మన జీవితాలకు వస్తూ ఉంటుంది. కానీ మనము భయపడకుండా ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన శాంతిని మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఒకసారి ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక దైవజనుడు ఆఫ్రికా దేశానికి సేవ చేయడానికి వెళ్ళాడు. అక్కడ సేవ చేస్తున్నాడు. సుమారుగా 50 సంవత్సరాలు ఆయన ఆ దేశంలో సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత కొన్నిసార్లు ఆయన ఇక చివరి దినాల్లో 50 సంవత్సరాలప్పుడు అతని భార్య ఉంది, అతనికి 8 మంది పిల్లలు ఉన్నారు. చివరికి ఆ దేశంలో, ఆఫ్రికా దేశంలో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభం అవగానే, ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో ఆయన అనుకున్నాడు కదా, ఈ సేవకుడు అనుకున్నాడు, నా పిల్లలను నా భార్యను ఇక్కడ ఉంచడం మంచిది కాదు, నా దేశానికి పంపించేస్తా చెప్పి తన భార్యను 8 మంది పిల్లలు ఆయనకి, వారందరినీ కూడా వాడెక్కి చేశాడు. వారితో పాటు ఆయన సహోదరి కూడా ఉంది. ఆయన సహోదరి, అదే విధముగా ఆమెకు 3 పిల్లలు, వాళ్ళు 9 మంది, వీళ్ళు 4, సుమారుగా వీరందరినీ కూడా వాడెక్కి చేశాడు. ఈ దేశం ఉంటే మంచిది కాదు, యుద్ధం వస్తుంది కనుక యుద్ధంలో వీరు చనిపోతారని చెప్పి ఆయన భయపడేది తెలియదు. కానీ యుద్ధంలో వారు ఉండకుండా వారందరినీ కూడా, వారి భార్యను, పిల్లలను, మన సహోదరి పిల్లలను, వీరందరినీ కూడా వాడ ఎక్కించి వెళ్ళిపోమని చెప్పాడు. సరే, వాడ ఎక్కారు, ఇంగ్లాండ్ దేశంలో బయలుదేరారు. ఆదివారం ఆయన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, నా బిడ్డలను, అదేవిధంగా నా భార్యను, నా సహోదరులను, నా బిడ్డలను అందరినీ కూడా వాడెక్కిచ్చేసాను, వారు ఇంటికి చేరారని చెప్పి సాక్ష్యం చెప్పాడు. ఎక్కడికి చేరారు? ఇంటికి చేరారని చెప్పి సాక్ష్యం చెప్పాడు. తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే, ఇంటికి చేరడం అంటే ఇంగ్లాండ్ దేశం చేరడం కాదు, ఇంటికి చేరడం అంటే తండ్రి ఇంటికి చేరడం. అంటే వాడ మునిగిపోయింది, అందరూ చనిపోయారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎన్ని కోల్పోయినా కానీ నా హృదయానికి దేవుడు సమాధానాన్ని కలుగు చేశాడు. మనం చెప్పగలవా మాట? ఈ విశ్వాస కూటాల్లో, ఈ సువార్త కూటాల్లో ఈ సమాధానం మనం కలిగి ఉన్నామా? కొంచెంత ఇబ్బంది రాగానే, చిన్న ఆటంకం రాగానే మనం భయపడిపోతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. కానీ దైవజనులు, దేవుని సువార్త అందించిన వారు, ప్రభువు కొరకు హతసాక్షుడిగా చనిపోయిన వారు, వారు చనిపోవడం కూడా సంతోషంగా చనిపోతూ, నేను ప్రభువు కొరకు చనిపోదెప్పి నా శాంతిని, వారి దేవుని యొక్క శాంతిని వారి హృదయంలో ఉంది కనుక వారు చంపినా, వారిని చంపడానికి సిద్ధపడినా, అనేక విధాలుగా వారిని హతము చేయడానికి ప్రయత్నం చేసిన కానీ వారి హృదయాల్లో ఆ సమాధానము, శాంతిని వారు కోల్పోకుండా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మరి మన భక్తి జీవితం ఎలా ఉంది? ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సువార్త చేత మనకు సమాధానం కలిగేశాడు. మూడవది మనం చూస్తే ఆయన శాంతిని మనకు అనుగ్రహించే వెళ్ళాడు. 4వ చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 చదువు ఒకసారి. క్రీస్తు రక్తం వలన చూడు, ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధిరూపకమైన
ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. తండ్రితో మనకు సమాధానము రావడానికి యేసు ప్రభువారు 4 పనులు చేశారు. మొదటిది ఏంటి? ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. రెండవది సువార్త చేత సంధి చేశాడు. మూడవది ఆయన శాంతి చేత సంధి చేశాడు. నాలుగవది మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు యూదులు వేరు, గ్రీకులు వేరు, అన్ని జనులు వేరు, వేరే వేరే మతాలుగా వారు ఉండేవారు. కానీ క్రీస్తు రావడం చేత ఆయన సమాధానమై ఉండి ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. అది మనకిచ్చిన సమాధానము దేవుడు. అది మన జీవితాల్లో కలుగు చేసిన సమాధానము దేవుడు. మానవ జీవితాలను మనము చూసినప్పుడు మానవుడికి సమాధానము లేకపోతే యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి రావడం చేత ఆ తండ్రితో కోల్పోయిన సమాధానమును నీకు నాకు దేవుడు కలుగు చేసేట్లుగా మనము అర్థం చేసుకోవాలి. అర్థమైంది ఆ సమాధానం నీకు? మీకు ఒక ప్రశ్న అడుగుతాను. కోపం వస్తే ఎంతమంది అరుస్తారు? ఏమండి, కోపం వస్తే ఎంతమంది అరుస్తారు? ఎంతమంది మౌనంగా ఉంటారు? సరే, అరిస్తే అరిచారు. అరిచినప్పుడు మంచి మాటలు మాట్లాడతామా, చెడ్డ మాటలు మాట్లాడతాం? చాలాసార్లు ఏమండి, చెడ్డ మాటలు ఎక్కువ మాట్లాడతాం. బూతులు మాట్లాడతామా, లేదా ఇంకేమైనా మాటలు మాట్లాడతాం? మనం క్రైస్తవులు ఏ మాటలు మాట్లాడాలి? ఏమండి, మనకు ఎన్ని సమస్యలు వచ్చినా మన హృదయంలో ఏముండాలంట? చెప్పాలి, ఏముండాలి? సమాధానం ఉండాలి. కానీ మనకు కోపము రాగానే, మన కుటుంబంలో అన్యాయము జరగగానే, మన కుటుంబంలో ఒక సమస్య రాగానే మన నోటి నుంచి వచ్చేది దేవుడు మన హృదయాలకు సమాధానం ఇస్తే, దేవుడు మన హృదయాలకు నెమ్మదినిస్తే, మనము ఇహలోకములో మనము ఉన్నాము కనుక ఆ కోపము రాగానే మనము అనేక సార్లు దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక ప్రశ్న అడుగుతున్నాను, నిజమైన సమాధానం మనం కలిగి ఉన్నామా? ఆ నిజమైన దేవుని శాంతిని మనం కలిగి ఉన్నామా? నిజమైన దేవుని నెమ్మదిని మనము కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో పోరాటం అనేది నిత్యం ఉండేది. ఆ పోరాటం అనేది మనము నిత్యము పోరాడుతూ ఉంటాము. కానీ మనము ఇహలోకంలో ఉన్నంత కాలము ఆ క్రీస్తు ద్వారా సమాధానం మనం కలిగి ఉన్నాము కనుక, ఆ నెమ్మదిని మనము కలిగి ఉన్నాము కనుక మనం ప్రభువు కొరకు సాక్షులముగా జీవించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మాటతో చెప్పండి, అపోస్తులు ఎలా చనిపోయారు? ఏమండి, ఎంతమంది అపోస్తులు యేసు ప్రభు వారికి? 12 మంది. అందులో 11 మంది ఎలా చనిపోయారు? ఏమండి, వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది? 11 మంది కూడా అతసాక్షులుగా చనిపోయారు. 11 మంది సేవా జీవితం మనం చూసినప్పుడు అద్భుతముగా ప్రభువు కొరకు సేవ చేశారు. కానీ వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వారు ప్రభువు కొరకు నమ్మకముగా యథార్థముగా బ్రతికారు. ఎప్పుడూ కూడా వారు సహనాన్ని కోల్పోలేదు. మనకుందా సమాధానం? మనకుందా నెమ్మది? మనం ప్రభువు కొరకు మనము జీవించే వారముగా ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం. రెండో మాట చూడండి, క్రీస్తు రావడం ఏదో అనుకొచ్చి రెండో ఆశీర్వాదం చూడండి. మొదటి ఆశీర్వాదం సమాధానం వచ్చింది. ఆ సమాధానంలో 4 విషయాలు మనం చూసాం. రెండో ఆశీర్వాదం చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం మరలా చదవమ్మా ఒకసారి. 2వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. రెండవ ఆశీర్వాదం అక్కడ చూస్తే పౌలు అంటున్నమాట, ఈ కృపయందు ప్రవేశము గలవారమై. దేవునికి స్తోత్రం. మొదటిది ఏమొచ్చింది చెప్పాలి? మొదటిది ఏమొచ్చింది మనకి? క్రీస్తు ఈ లోకంలోనికి రావడం ఏమొచ్చింది మనకి? మొదట సమాధానం వచ్చింది. రెండవది ఏమొచ్చిందంటే ప్రవేశము వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి అందరూ? ఏమొచ్చింది? ప్రవేశం వచ్చింది. ఎక్కడికి ప్రవేశం? ఎక్కడికి ప్రవేశం? ఆయన సన్నిధికి వచ్చే ప్రవేశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు.
ఆయన కృప ద్వారా వచ్చింది. ఇది కృప అనే మాట బైబిల్లో అనేక సార్లు వాడబడింది. మీ ఇంటి కింద చదవండి, 5వ అధ్యాయంలోనే చాలాసార్లు కృప అనే పదాన్ని వాడుతూ ఉంటాడు. మొదట యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం చేత మొదట సమాధానం వస్తే, రెండవది దేవుని యొద్దకు వచ్చే ప్రవేశాన్ని యేసు ప్రభువారు నీకు నాకు ఇచ్చారు. ఒక మాట అడుగుతారు, మనందరూ విశ్వాసులు ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలుకు దేవాలయంలోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఏమండి, దేవుని యొక్క మందస్సులో వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఆ టెబర్నోకి వెళ్ళే అవకాశము లేదు. ఎవరు వెళ్ళేవారు? యాజకులు మాత్రమే వెళ్ళేవారు. ఆ యొక్క టెబర్నికల్, ఆ మందస్సు మనం చూసినప్పుడు వెలుపటి స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళేవారు. యాజకులు మాత్రమే పనులు చేసేవారు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళేవాడు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం చేత మొదట సమాధానం వచ్చింది. రెండవది ఆయన సన్నిధికి వచ్చే ప్రవేశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒక వచ్చిన చదువు ఒకసారి మీకు అర్థమైంది చూపించడానికి. లోకాసు వార్త చూడండి ఎలా వచ్చింది ఆ ప్రవేశం. లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. గర్భాలయపు తెర నడిమికి చినికెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. చాలండి. ఏమైందండి? సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమెకు చినిగెను. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది అప్పుడు? అప్పుడు అడ్డు తెర ఉండేది. ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశము లేకుండా ఉంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన వచ్చి సిలువలో మరణించ చేద్దాం, సూర్యుడు అదృశ్యుడాయను, ఆ గర్భాలయపు తెర నడిమెకు చిరిగెను. ఆయన సన్నిధిలోనికి వచ్చే ప్రవేశాన్ని ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో, ప్రపంచంలో అనేకమైన మతాలు ఉన్నాయి. అన్ని మతాలు కూడా మనం చూసినప్పుడు వారి గుడిలోనికి కానివ్వండి, వారి యొక్క గోపురాలను కానీ మనల్ని వెళ్ళలేరు. కొందరే వెళ్ళాలి. కొందరికి అధికారం ఉంది. మన కులం చూస్తారు, మన మతం చూస్తారు, మన వంశం చూస్తారు, మన గోత్రం చూస్తారు. దాన్ని బట్టి మాత్రమే లోపలికి పంపిస్తారు. కానీ యేసు ప్రభువారు రావడం చేత ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించే అవకాశాన్ని దేవుడు నీకు నాకు కలుగు చేశాడు. ఎక్కడి నుంచి అయినా ఆయనకు ప్రార్థన చేయొచ్చు. ఎక్కడి నుంచి అయినా నువ్వు ఆయనకు మొర పెట్టచ్చు. నువ్వు సింహాల బోరులో ఉన్నాం, నువ్వు చెరసాలలో ఉన్నాం, నువ్వు అగ్నిగుండంలో ఉన్నాం, నువ్వు తుఫానులో ఉన్నాం, నువ్వు ఎక్కడి నుంచి మొర పెట్టినా కానీ దేవుడు నీ మొర విని నీకు సహాయము చేసేవాడు. ఆ ప్రవేశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అర్థమవుతుందా? మనకు అర్థమయ్యే మాటలు ఇవి. చాలాసార్లు ఈ మాటలు మనం విన్నాం. కానీ ఈ ప్రవేశం ఇచ్చిన దేవునికి ఎంత ప్రార్థన చేస్తున్నాం మనం? ఏమండి, దేవునికి చాలా ప్రార్థన చేయమని యాజకులు చేసే ఆ యొక్క పనిని దేవుడు పక్కన పెట్టి మనం డైరెక్ట్గా ఆయనకు ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు ఇక్కడ ఉదయకాలం లేవగానే? ఎవరు ఉన్నారు మోకరించి ప్రార్థన చేసేవారు? చాలా తక్కువ. ఒకప్పుడు మోకరించి ప్రార్థన చేసేవారు, ప్రభువుని వేడుకునేవారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే ప్రభువుని వేడుకునేవారు, ప్రభువుకు మొర్ర పెట్టేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. ఆ ప్రవేశాన్ని దేవుడు మనకిచ్చాడు. యేసు ప్రభు వారు రావడం చేత ఆ ప్రవేశం ఇచ్చి ఆయన సన్నిధిలో వేడుకునే కృపను, ఆ ధన్యతను మనకు దేవుడు ఇచ్చాడు. మనం చూస్తే ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. రెండో మాట చూడక మనం చూస్తే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. ఆయన సన్నిధికి,
ఆయన సన్నిధికి వచ్చే కృపను, ఆయన సన్నిధిలో ఉండే ధన్యతను దేవుడు నీకు నాకు ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనికరింపబడ్డా మనమెవరము? శత్రువులము, మనమెవరము? అపరాధులము, మనమెవరము? శరీరాశ మనసు కలిగి ఉన్నాము. కానీ దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలో రావడం చేత, ఆయన ఈ లోకంలో జీవించడం చేత మనము కనికరింపబడి ఆయన ఎప్పుడైతే శిలువలో వేలాడో ఆ అడ్డుగోడను తీసివేసి మనం ఆయన సన్నిధికి వచ్చే కృపను, ధన్యతను దేవుడు మనకిచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూసారు, ఆశీర్వాదాలు సమాధానపరిచాడు దేవుడు. రెండోది, ఆయన సన్నిధి వచ్చే కృపను, ధన్యతను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అన్ని మతాల్లో ఇది లేదు. మన జీవితానికి దేవుడు కలుగు చేశాడు కనుక ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మొర్ర పెట్టే కృపను, ధన్యతను దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత దేవునికి మనం మొర్రపెట్టే వారముగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము ప్రభువును వేడుకునే వారంగా ఉండాలి. ప్రభువుకు మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మన దేశం కొరకు, మన కుటుంబాల కొరకు ఎక్కువగా ఆయన సన్నిధిలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయనకు మొర్రపెట్టే వారముగా ఉండాలి. ఆయన విజ్ఞాపన చేసే వారం ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆశీర్వాదాన్ని మనము వాడుకునే వారంగా ఉండాలి. మూడో మాట చదువు రమాపతి, ఒకసారి చూద్దాం. మూడో మాట మనం చూస్తే, మొదటి ఆశీర్వాదమేమో సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు. రెండవది ప్రవేశాన్ని దేవుడు కలుగు చేశాడు. మూడవ విషయం మనం చూస్తే మరలా 2వ చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనం. రమాపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మూడవ మాట, నిరీక్షణను దేవుడు ఇచ్చాడు మనకి. మొదటిది ఏమి ఇచ్చాడండి? మొదటి ఆశీర్వాదం ఏంటి? సమాధానము. రెండవ ఆశీర్వాదము ప్రవేశము. మూడవ ఆశీర్వాదము నిరీక్షణను దేవుడు కలుగు చేశాడు. మొదటిది ఆశీర్వాదం సమాధానం అయితే, రెండవ ఆశీర్వాదము మనము చూస్తే ప్రవేశము అయితే, మూడవ ఆశీర్వాదాన్ని నిరీక్షణను దేవుడు మనకు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. మనకున్న నిరీక్షణ ఏమిటి? మనకున్న నిరీక్షణ ఏమిటి? పరలోకము. దేవుడు వస్తాడు, మనల్ని మధ్యాకాశంలోనికి తీసుకుని వెళతాడు. ఎంతమంది ఉన్న నిరీక్షణ? మనకు ఆ నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు ఈ లోకంలోనికి రావడం చేత సమాధానాన్ని ఇచ్చాడు. మరలా చెప్తా వినండి జాగ్రత్తగా. రెండవది ప్రవేశం ఇచ్చాడు, ఆయన సన్నిధికి వచ్చే ప్రవేశాన్ని ఇచ్చాడు. మూడవది నిరీక్షణను దేవుడు మనకు కలుగజేశాడు. ఆ నిరీక్షణ ఏమిటంటే పౌరుడు, ఆ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నాలో ఉన్నాడు. ఒకరోజు ప్రభువు తప్పక వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా మధ్యాకాశంలో నేను ఆయన తప్పక కలుస్తానని నిరీక్షణను దేవుడు నీకు నాకు కలుగు చేశాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం మనం? ఇహలోకమును ఎక్కువ ప్రేమిస్తున్నామా, పరలోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? ఇహలోకము శాశ్వతం కాదు మనకు తెలుసు. ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవాలని, పరలోకంలో నిత్యం ప్రభువుతో ఉండాలని మనకు తెలుసు. కానీ అనేక సార్లు మనము దేవుని కంటే ఇహలోకాన్ని ప్రేమిస్తున్నాం. కానీ మన నిరీక్షణ అయితే ఆ దేవుడైన ప్రభువు వస్తాడు, నేను ఆయనతో నిత్యము ఆయనతో ఉంటాను అనే ఆశీర్వాదం మనం కలిగి ఉన్నాము కనుక నిత్యము ఆయన కొరకు ఎదురు చూస్తూ బ్రతికే వారంగా ఉండాలి. పాత నిబంధనలో ఆ సమాధానం వారు కలిగిలేరు. పాత నిబంధనలో ఆ యొక్క ప్రవేశం వారు కలిగలేరు. పాత నిబంధనలో ఆ నిరీక్షణ ప్రభువు వస్తాడు అనుకున్నారు. కానీ ప్రభువును వారు చూడలేరు. మనం యేసు ప్రభువును చూసాము, ఆయన మరణించడం చూసాము, ఆయన చనిపోవడం చూసాము, ఆయన చనిపోయి పునరుద్ధారణగా తిరిగి చూసాము. అన్నాడు, నేను వెళుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచెడతాను, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఆ స్థలానికి నేను తీసుకుని వెళ్తాను. అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? విశ్వాస జీవితంలో 3 సమానమైన ఆశీర్వాదాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ సమాధానం నువ్వు కోల్పోయావు? ఏ నెమ్మదిని నువ్వు కోల్పోయావు?
అందరితో సమాధానం మనం కలిగి ఉన్నామా? అందరితో సఖ్యత కలిగి మనం కలిగి ఉన్నామా? రెండవది ప్రవేశం కలిగి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నామా? మూడవది నిరీక్షణతో ప్రభువు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ఆయనతో నిలిచి ఉండే కృప నాకు ఉందని చెప్పి ఆ నిరీక్షణ మనం జీవిస్తున్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున విశ్వాస జీవితాన్ని మనం చూసినప్పుడు మనమే అనేక సార్లు మాదిరికరంగా ఉండలేకపోతున్నాం, ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం, భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాం, అనేక సార్లు వేషధార జీవితం జీవించి ప్రభువు నామమునకు అవమానం చేస్తూ ఉన్నాం. ప్రభువు రావటం చేత, యేసు ప్రభు వారు రావటం చేత చూడండి, ఇందాక చెప్పాను, మనము దేవునికి దూరంగా ఉన్నామన్నాను. ఆ క్రీస్తు రావటం చేత మనకు నిరీక్షణను దేవుడు కలుగు చేశాడు. ఆయన వస్తాడు, నన్ను ఆకాశంలోని మధ్య ఆకాశంలోనికి ఆయన నన్ను తీసుకువెళ్తాడు. ఉన్నామా? ఒకవేళ ప్రభు ఈ రాత్రే వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది సిద్ధపడి ఉన్నాం? మనం మారుమనసు పొందామా? బాప్తిసం పొందామా? ప్రభువును అంగీకరించామా? ప్రభువును స్వీకరించామా? ఈ లోకము శాశ్వతంగా మనం ఎరిగాము కనుక ప్రభువు కొరకు మనం జీవించే వారముగా ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చదువు, కొంచెం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూస్తే అద్భుతంగా మాట్లాడతాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. చదువుతారమ్మా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షణ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతను ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. దేనికి అంట? యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూచుచు ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ ఈ లోకములో ఎలా బ్రతకాలంటే స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో మనము బ్రతికే వారంగా ఉండాలి. ప్రభు వస్తాడని మనకు తెలుసు, ఆయన మహిమలో వస్తాడని తెలుసు. వస్తూ ఉన్నప్పుడు మన జీవితాలకు స్వస్థ బుద్ధి కావాలి, నీతి కావాలి, భక్తి కావాలి. అయ్యగారు రాసిన పాట, నీతిని భక్తిని నెమరువేయమా. 2వ మాట వచ్చండి, నియమము నిబంధనతో నిలిచి సాగము. ఈ వచ్చిన పాట, నీతిని భక్తిని, ఆయన వస్తాడు, మహిమతో వస్తాడని గ్రహించి నీతిని భక్తిని కాపాడుకునుచు, యథార్థను కాపాడుకునుచు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా స్వస్థ బుద్ధితో అంటే జ్ఞానముతో వివేకముతో నువ్వు ప్రభువు కొరకు జీవించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఒక జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు రావడం చేత మనము దూరంగా ఉన్న మనము, శత్రువులుగా ఉన్న మనము, శరీరానుసార స్వభావం కలిగి ఉన్న మనము ఆయన రావటం చేత ఆ తండ్రితో కోల్పోయిన సమాధానం మనం పొందుకున్నాం. 2వది ప్రవేశాన్ని మనం పొందుకున్నాం. 3వది నిరీక్షణ మనము పొందుకున్నాం. ఈ 3 ఆశీర్వాదాలు కూడా విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. నీకు సమాధానము లేకపోతే దేవుడు సమాధానం ఇస్తాడు. నీకు ప్రవేశమును దేవుడు ఇచ్చాడు, ప్రార్థన చేసుకుని ఆయన దగ్గర మొరపెడుకునే కృపను దేవుడు ఇచ్చాడు. 3వది నిరీక్షణతో నువ్వు ఆయన కొరకు బ్రతికితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతిని భక్తిని విశ్వాస జీవితాన్ని కాపాడుకుని స్వస్థ బుద్ధి కలిగి జీవించమని దేవుడు కోరుతున్నాడు. ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మన దయచేయగా. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేసుకోండి. 1 నిమిషం. యేసుక్రీస్తు వారి లోకంలో రాకముందు దేవుని దృష్టిలో మనం అపరాధులుగా మిగిలిపోయాం. యేసుక్రీస్తు వారి లోకంలో రాకముందు దేవుని దృష్టిలో శత్రువులుగా మారిపోయాం. యేసుక్రీస్తు వారి లోకంలో రాకముందు మనము ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపం మనలో ఉండిపోయింది. కానీ మన విశ్వాసం వలన నీతిమంతులుగా మార్చబడం. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత సంధి చేశాడు, క్రీస్తు సువార్త చేత సంధి చేశాడు, ఆయన శాంతి చేత సంధి చేశాడు, మన ఉభయులను ఏకం చేశాడు ఆయన సమాధానం చేత. మొదట మన జీవితాలకు యేసుక్రీస్తు వారు రావడం చేత మన జీవితాలకు మన కుటుంబాలకు దేవుడు సమాధానం ఇచ్చాడు. 2వది యేసుక్రీస్తు వారి లోకం రావడం చేత మన ఉభయులను మనం చూస్తే ప్రవేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మొర్ర పెట్టే కృపను దేవుడు ఇచ్చాడు. 3వది
యేసుక్రీస్తు వారి లోకంలో నడుచున్న మూడవ ఆశీర్వాదం నిరీక్షణను దేవుడు కలుగు చేశాడు. ఆయన వస్తాడు, మరలా మమ్మల్ని మధ్య ఆకాశంలోనికి ఆయన తీసుకెళ్తాడు. కలిగి ఉన్నామా ఈ ఆశీర్వాదాలు? మహాగణుడు, పరిశుద్ధుడు, మహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాల సమయం అందునైనా బిడ్డలు ఆలస్యమైన కూర్చున్నారు. నీ మాటలు విన్నారు ప్రభా, అందుకు నీకు వందనాలు ప్రభా. సాక్ష్యాన్ని మీరు వాడుకున్నారు ప్రభా, వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ లోకంలో మీరు రావటం చేత ఎన్నో ఆశీర్వాదాలు మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఈ రాత్రి మేము 3 ఆశీర్వాదాలు ధ్యానం చేశాం. మొదటిది ప్రభువా, మా హృదయాలకు మీ శాంతిని ఇచ్చారు నాయన, మా హృదయాలకు మీ సమాధానం ఇచ్చారు ప్రభువా. మా జీవితాలను మీరు బాగు చేశారు ప్రభా, నీకు స్తోత్రాలు. రెండవది ప్రభువా, మేము నీ సన్నిధికి ప్రవేశించే కృపనిచ్చారు. ఎక్కడి నుంచైనా ఏ స్థలమైనా ప్రార్థించే కృపనిచ్చారు, నీకు స్తోత్రాలు నాయన. మూడవది నిరీక్షణ ఇచ్చారు ప్రభా, నేను వెళుతున్నాను, నేను మరలా వస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. ఎంత ధన్యులం ప్రభా, మేము గ్రహించలేకపోతున్నాం. విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాం ప్రభా, మన్నించండి ప్రభా. ఇంకా నీ కొరకు సాక్ష్య జీవితాన్ని కలిగి, యథార్థ జీవితాన్ని కలిగి, నీతితో, భక్తితో, స్వస్థ బుద్ధితో బ్రతికే కృపను మాకు దయచేయండి అయినా. పాపము లోకములో ఉన్నాం ప్రభువా. పాపము, చెడు, అసహ్యత నిత్యము వెంటాడుతూ ఉండగా దానిని అంటుకోక దాని ఎద్దుకు వెళ్ళక ప్రభా, పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు, యథార్థతను కాపాడుకొనొచ్చు ప్రభా. సమాధానము కలిగి, ఆ ప్రవేశము కలిగి, ఆ నిరీక్షణ కలిగి నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని, జరగబో కార్యక్రమం నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.